గతేడాది నేషనల్ లెవెల్లో సెన్సేషనల్ టాపిక్గా మారిన సెలబ్రిటీల్లో ఒకరు జానీ మాస్టర్. నేషనల్ అవార్డు రావడంతో ఆయన పేరు దేశమంతటా మారుమోగింది. అదే సమయంలో ఆయన టీంలో పనిచేసే శ్రేష్ఠ వర్మ అనే అమ్మాయి జానీ మాస్టర్ లైంగిక వేధింపులు చేస్తున్నారంటూ పోలీస్ కేసు వేయడం, విచారణ కోసం రిమాండ్లో జానీ మాస్టర్ నెల రోజులు చంచల్ కూడా జైల్లోనే ఉండడం, ఆయనకి ప్రకటించిన నేషనల్ అవార్డుని వెనక్కి తీసుకోవడం, అటు తర్వాత కొన్నాళ్లకు రెగ్యులర్ బెయిల్ మీద బయటికి రావడం వంటివి జరిగాయి. ఇక ఈ ఘటనలో మొదట్లో జానీ మాస్టర్ పై చాలా వ్యతిరేకత నెటిజన్స్ నుండి ఉండేది. కానీ అటు తర్వాత జరిగిన పరిణామాలను దృష్టిలోకి తీసుకున్న తర్వాత జానీ మాస్టర్ పై సానుభూతి పెరగడం మొదలైంది. అంతేకాకుండా సినిమా అవకాశాలు కూడా ఇప్పుడు ఆయనకు వస్తున్నాయి. బెయిల్ నుండి బయటకు వచ్చిన తరువాత ఆయన మొట్టమొదటిసారి కన్నడలో ఒక కొత్త సినిమాకి కొరియోగ్రఫీ చేసే అవకాశం దక్కింది. ఆయన షూటింగ్ లో పాల్గొనగా మూవీ యూనిట్ జానీ మాస్టర్ కి గ్రాండ్ వెల్కమ్ పలికింది. ఆయనకు శాలువా కప్పి లోపలకు ఆహ్వానిస్తూ అనంతరం అతడికి గుమ్మడికాయతో దిష్టి తీసి హారతిని అందించారు. అటు తర్వాత వెల్కమ్ బ్యాక్ జానీ మాస్టర్ అని రాసిన కేక్ ని కట్ చేయించారు. ఇక దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ వీడియో చివర్లో జానీ మాస్టర్ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకున్నారు. మూవీ టీం ఆయనపై చూపించిన ప్రేమకు భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఆయన సోషల్ మీడియా ద్వారా ఆ అనుభూతిని పంచుకుంటూ ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఆయన మాట్లాడుతూ, చాలా రోజుల తర్వాత నేను బెంగళూరులో అడుగుపెట్టాను. యూర్స్ సీనియర్లీ రామ్ మూవీకి కొరియోగ్రఫీ చేయడానికి రీసెంట్ గానే సంతకం చేశాను. ఆ మూవీ సెట్స్ లోకి నేడు అడుగు పెట్టగా మూవీ టీం నుండి ఎంతటి ఘన స్వాగతం దొరుకుతుందని అనుకోలేదు. నాపై మీరు చూపించిన ఈ ప్రేమకు ధన్యవాదాలు. నన్ను ఎంతగా చేసిన మూవీ టీంలోని ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. జీవితాంతం మీరు చూపించిన ఈ ప్రేమని మర్చిపోలేను అంటూ ఎమోషనల్ గా కామెంట్స్ చేశారు. ఇక కేవలం కన్నడలోనే కాదు, తెలుగులో కూడా జానీ మాస్టర్ కి అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే ఆయన రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలోని పాటలకు కొరియోగ్రఫీ చేయనున్నారు. జానీ మాస్టర్ కి జీవితాన్ని ఇచ్చిన హీరో రామ్ చరణ్ రీ ఎంట్రీలో మళ్ళీ రామ్ చరణ్ కే ఆయనకు అవకాశం ఇవ్వడం గమనించాల్సిన విషయం.